నార్మల్ గా అయితే లేరు, అంటే యంగ్స్టర్స్ అలా అయితే యంగ్స్టర్స్ అంటే అది సెక్షువల్ ఓరియంటేషన్స్ మీద కూడా డిపెండ్ ఉంటుంది అండి. సెక్షువల్ ఓరియంటేషన్ నేను మీకు ఏం చెప్పాను, కొంతమందికి హోమోసెక్షువల్ ఉంటుంది. హోమోసెక్షువల్ అంటే సేమ్ సెక్స్ మీద వాళ్ళకి ఇష్టపడతారు, వాళ్ళు కంఫర్ట్గా ఎక్కువ ఫీల్ అవుతారు. సో కొంతమంది హెట్రోసెక్షువల్ ఉంటే వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు, అపోజిట్ సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది యాజ్ ఎ అమ్మాయి మీద. సో వాళ్ళకి హోమోసెక్షువల్ ఫీలింగ్స్ ఉంటాయి. సో సెక్షువల్ ఓరియంటేషన్లో మనకి ఏ సెక్షువల్ కూడా ఉంది. ఏ సెక్షువల్ ఉంటే వాళ్ళకి ఎవరి మీద ఫీలింగ్ ఉండదు, అబ్బాయి మీద ఉండదు, అమ్మాయి మీద ఉండదు, వాళ్ళ అనెక్కనే రంజన్ అంతే తప్ప వాళ్ళు దేని మీద ఉండదు. అది డిపెండ్స్ అపాన్ దేర్ ఓరియంటేషన్స్. ఆ ఓరియంటేషన్ బట్టి ఉంటుంది సెక్షువల్ ఓరియంటేషన్. వాళ్ళ హోమోసెక్షువల్ దట్స్ ఓకే. సో దానికి మీరు ఏదో పెద్ద రచ్చ చేసి తను ఒక లెస్బియన్ అయితే గే అయితే అది ఇండివిజువల్ చాయిస్. ఎవరైనా బయటికి వచ్చి మాట్లాడితే నా విషయంలో వాళ్ళు చాలా గ్రేట్. ఎందుకు వాళ్ళు ఓపెన్ అప్ అయ్యారో వాళ్ళ ఐడెంటిటీ అంటే అంత ఈజీ కాదు. బయటికి వచ్చి చెప్పుకొని ఐఎమ్ గే, ఐఎమ్ లెస్బియన్, ఐఎమ్ ట్రాన్స్జెండర్, ఐఎమ్ బైసెక్షువల్ ఇవన్నీ చెప్పుకోవడం అంత ఈజీ కాదు. దానికి ఎంతో గట్స్ ఉండాలి.